నమస్తే మేడం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువైన నమః. మహర్షి పత్రిజీ గారి సదస్సుడు ఆత్మ ప్రణామములు. ఈరోజు సమగ్ర జీవన శైలిలో మనం ముద్రల గురించి తెలుసుకుందామండి మాస్టర్స్. అపానవాయు ముద్ర గురించి ముందు తెలుసుకుందాము. ఈ అపానవాయు ముద్ర అనేది చేసే విధానం, మనం ఏ ముద్రలైనా చేసేటప్పుడు మన యొక్క 2 చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి మాస్టర్స్. అదేవిధంగా చేతి గోళ్ళు అనేది లేకుండా శుభ్రంగా ఉంచుకొని మనం ఈ ముద్రలు ప్రాక్టీస్ చేయాలి. ఈ ముద్రలు ప్రాక్టీస్ ఎక్కువ శాతము ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు చేసేవి ఎక్కువ ముద్రలు ఉండవి. ఏవైనా కొన్ని ముద్రలు బ్రహ్మ ముహూర్తంలో చేయకూడనివి కొన్ని ఉంటాయి, చేసేవి కొన్ని ఉంటాయి. అవి చేసేటప్పుడు నేను వాటి యొక్క విధానం చెప్తూ ఉంటాను. ఇవాళ మనం తెలుసుకునే ముద్ర వచ్చేసి అపానవాయు ముద్ర. ఈ అపానవాయు ముద్ర వలన మనకి హృదయానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని అతి త్వరగా బయటికి తీసుకురావడానికి ఈ అపానవాయు ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. చేసే విధానం ముందు చూస్తాను, ఒకసారి చూడండి మాస్టర్స్. మన యొక్క ఈ 5 వేళ్లలో 5 తత్వాలు ఉంటాయి మాస్టర్స్. ఇది అగ్ని తత్వం అనమాట, బొటన వేలు. ఈ అగ్ని తత్వానికి ఈ వాయు తత్వమైనటువంటి చూపుడు వేలుని క్రింద పార్ట్లో ఆనించి ఉంచాలి. క్రింద మొదల భాగంలో ఆనించి ఉంచి తర్వాత ఈ మధ్య వేలుని, ఈ ఉంగరపు వేలుని ఈ బొటన వేలికి ఆనించి ఉంచి చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. అదే విధంగా ఈ ఎడమ చేతిలో కూడా ఈ చూపుడు వేలుని కింద బొటన వేలు చివర అంచున ఆనించి ఉంచి ఈ మధ్య వేలుని ఈ ఉంగరపు వేలుని ఇట్లా బొటన వేలికి తాకిచ్చి ఉంచి చిటికిన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ 2 చేతుల్ని మన తొడల మీద సుఖాసనంలో గాని పద్మాసనంలో గాని మనకి కంఫర్ట్ గా ఉన్నటువంటి ఆసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని ఈ అరచేతులు 2 ఆకాశం వైపు తిరిగి ఉండేట్టు పెట్టుకొని మనం ఈ ముద్రను ప్రాక్టీస్ చేయాలి మాస్టర్స్. ఇది చక్కగా దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ మనం శ్వాసను గమనిస్తూనే చేయొచ్చు. లేదంటే ప్రశాంతం కళ్ళు మూసుకొని మనం దీని టైమింగ్స్ వచ్చేసి 20 నిమిషాలు చొప్పున ఉదయం సాయంత్రం చేయొచ్చు. వీలైతే ఇంకొంచెం ఎక్కువ సార్లు చేసినా కానీ ఈ అపానవాయు ముద్ర వల్ల ఎంతగానో ఉపయోగపడుతుంది. 3 సార్లు చొప్పున ఉదయం 15 నిమిషాలు, మధ్యాహ్నం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ అపానవాయు ముద్రని మనం హృదయ ముద్ర అనొచ్చు. అదే విధంగా సంజీవని ముద్ర అంటారు, మృత సంజీవన ముద్ర అని కూడా అంటారు. ఎందుకంటే చూడండి మాస్టర్, చక్కగా ఇది మనం చేసినప్పుడు హృదయాకారంలో ఉంటుంది. ఈ ముద్ర మనం చూసేటప్పుడు కూడా హృదయాకారంలో కనిపిస్తుంది. హృదయ ముద్ర అని అంటారు. దీనివల్ల ప్రయోజనాలు: ఈ ముద్ర మానవుని మృత్యువు నుంచి కాపాడుతుంది. అందువలన దీనిని సంజీవన ముద్ర లేక మృత సంజీవన ముద్ర అని అంటారు. ఈ ముద్ర మనకు అత్యంత వేగంగా ఫలితాన్ని ఇస్తుంది. ఈ ముద్ర ప్రత్యేకించి గుండెకి ప్రయోజనకారిగా పనిచేస్తుంది. ఇది గుండెపోటు ఆపటంలో సూది మందు కంటే అతి వేగంగా ఈ ముద్ర ప్రాక్టీస్ చేసే వాళ్ళకి పనిచేస్తుంది. మనకి ఒక మెడిసిన్ తీసుకుంటే ఎంత ఫాస్ట్ గా పనిచేస్తుందో ఈ ముద్ర కూడా అంత ఫాస్ట్ గా పనిచేస్తుంది. మన శరీరం వాత పిత్త కప్పాలను ప్రకోపించినప్పుడు ఈ వివిధ రకాల హృదయ సంబంధ వ్యాధులు ఏర్పడును. ఈ ముద్ర వలన త్రిదోషాలను సరిచేయును. ఊపిరితిత్తులు, లివరు, కిడ్నీలు మొదల వాటిలో గల చెడును విసర్జించి విసర్జక వ్యవస్థలను పనిచేసేట్టు చేస్తుంది. ఇది 2 ముద్రల సమ్మేళనం, అంటే అపాన ముద్ర, వాయు ముద్రల సమ్మేళనం కాబట్టి దీన్ని అపాన వాయు ముద్ర అని పిలుస్తారు. దీని సాధన చేసిన ఉదరములో లేదా శరీరంలో ఉన్న గ్యాస్ను తొలగిస్తుంది. ఈ ముద్ర హృద్రోగులకు ఒక వరం లాంటిది. తీవ్రమైన గుండెపోటుకి గురి అయితే ఈ ముద్ర సాధన చేయడం వలన ఆపదల దాటే అవకాశం ఎక్కువ ఉంటుంది. బాగా మనకి హృదయ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ ముద్ర ప్రాక్టీస్ చేసిన మనకి గుండెపోటు అనేది ప్రాబ్లం నుంచి బయటపడి మనం మెడిసిన్ తీసుకునేదాకా మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపల మనం ఈ ముద్ర వేయటం వల్ల ఎంతగానో మనల్ని ఆ ప్రమాదం నుంచి కాపాడుతుంది ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల. ఆ నిమిషంలో మనం ప్రాక్టీస్ చేసే పరిస్థితిలో కనుక పేషెంట్ ఉండి చేసినట్టయితే ఈ ముద్ర వలన ఆ బాధకి గురి కాకుండా ఆ రోగిని మనము చక్కగా ఇబ్బంది లేకుండా కాపాడుకోవచ్చు. దీనిని క్రమబద్ధంగా సాధన చేయటం వలన గుండెకి బలాన్ని ఇస్తుంది. తలనొప్పి, ఉబ్బసం విషయంలో కూడా ఈ ముద్ర ప్రయోజనకారిగా పనిచేస్తుంది. గ్యాస్ సమస్యల నుంచి విముక్తిని కలిగించే కాకుండా విసర్జన క్రియలను క్రమబద్ధం చేస్తుంది. బలహీనమైన గుండెకైనా లేదా గుండె వేగం కొట్టుకుంటున్న వాళ్ళు కూడా ఈ ముద్ర చాలా ప్రయోజనకారిగా ఉంటుంది.
వాయుతత్వాన్ని తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని రాకుండా కాపాడుతుంది, మలమూత్రాలను చెమట నుంచి వ్యర్థాలను బయటికి పోయేలాగా చేసి మన శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఈ ముద్ర సహాయపడుతుంది, పైత్యము నుండి విముక్తిని కలిగిస్తుంది. ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది, దంతాలు ఆరోగ్యంగా చక్కగా ఉంచుకోవడానికి తోడ్పడుతుంది. కళ్ళ జబ్బులకు కూడా ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. మన దృష్టి నాసాగ్రము పైన, ధ్యాస అనాహత చక్రం మీద ఉంచవలను. మన శరీరంలోని శక్తిని హృదయానికి ప్రసరింపజేస్తుంది, అందువలన గుండె ఉత్తేజం అవుతుంది. ఈ వేళ్ల కొనలలో ఉండే నాడులు హృదయానికి అనుసంధానమై ఉంటుంది కనుక ఈ ముద్రల బొటన వేళ్లు ఈ విధంగా ఉంచడం వలన నాడీ మండలంలో అగ్నితత్వము, ఉత్తేజము, నరాలలో అడ్డంకులను తొలగిస్తుంది. చాలా సులువైన పద్ధతి, సురక్షితమైనది కాబట్టి నొప్పి ఉన్నప్పుడు కూడా ఈ ముద్రను సాధన చేయవచ్చు. అప్పుడప్పుడు మనకు గ్యాస్ ప్రాబ్లమో తెలియదు, హార్ట్ అటాక్ తెలియని పరిస్థితిలో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి టైంలో ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వలన మనకి ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. హృదయము ఉద్వేగాల కేంద్రం కాబట్టి ఈ ముద్ర వలన మనసులో ఉన్నటువంటి ఉద్వేగాలను తొలగిస్తుంది, అందువలన హృదయ భారము తగ్గుతుంది. మానసిక క్షోభ ఉన్నప్పుడు దీన్ని సాధన చేయడం కూడా ఎంతగానో మంచిది. మెట్లెక్కుతున్నప్పుడు ఈ ముద్ర 10 నిమిషాల ముందే మనం ఈ ముద్ర ప్రాక్టీస్ చేసి మనం మెట్లెక్కినా కానీ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆయాసం, రొప్పు అనేది లేకుండా మనం సునాయాసంగా ఈ అపానవాయు ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఈ రక్తపోటు వలన గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే అపానవాయు ముద్ర ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేయాలి. పంటి నొప్పి కానీ, వెన్ను, కడుపు, మడమ, కీళ్ళ నొప్పులు అదుపు చేస్తుంది. ఈ నొప్పుల బారి నుంచి కూడా ఈ అపానవాయు ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. చేతులు పట్టేసినట్టు ఉన్న ఎడల కానీ ఈ ముద్రను ప్రాక్టీస్ చేయవచ్చును. అసిడిటీ తొలగించును, మైగ్రేన్, తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మూత్రం ఆగిపోయినా కానీ, మూత్రం బొట్టుగా వచ్చిపోతున్నా కానీ ఈ అపానవాయు ముద్రను 15 నిమిషాలు కనుక ప్రాక్టీస్ చేసినా కానీ ఈ సమస్య నుంచి మనం బయటకు వస్తాము. శరీరం చాలా భాగాలు చక్కగా పనిచేయును, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ ముద్ర వలన ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, పెరాలసిస్ మొదలైనటువంటి ఆరోగ్య సమస్యల నుంచి మనకి ఎంతగానో బయటపడేస్తుంది. ఈ ముద్ర వలన వెరికైస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి నొప్పులు వస్తూ ఉంటాయి, ఆ నొప్పుల నుంచి కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే బయటికి తీసుకొస్తుంది. ఈ ముద్ర ఎప్పుడైనా నిద్ర పట్టకపోయినా, ఎక్కువ పని చేసినప్పుడు, ఎక్కువ ఒత్తిడి కలిగినప్పుడు ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తుంటే సుఖ నిద్ర కూడా పడుతుంది. ఈ ముద్రలో ధ్యానం చేయవచ్చును. ఏదైనా రుగ్మత తిరగబట్టినప్పుడు ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే సాధారణ స్థితికి తీసుకొస్తుంది. ఆధ్యాత్మికంగా వచ్చేసి మనసులో ఆధ్యాత్మిక ఆలోచనలు పెంపొందిస్తుంది. అనాహత చక్రము క్రియాశీలకంగా ఉంటుంది. అనాహత చక్రము యాక్టివేట్ అవడానికి ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. అదే విధంగా మనకి తాబేలు వచ్చేసి 10 నుంచి 42 శ్వాసలు తీసుకుంటుంది నిమిషానికి. ఆ 10 నుంచి 42 శ్వాసలు తీసుకోవడం వలన ఈ తాబేలు యొక్క జీవితకాలం 500 సంవత్సరాలు జీవిస్తుంది. అదే విధంగా కుక్క వచ్చేసి 120 నుంచి 160 శ్వాసలు తీసుకుంటుంది నిమిషానికి. అలా తీసుకోవడం వలన 10 సంవత్సరాలు జీవిస్తుంది కుక్క వచ్చేసి. అదే మానవుడు 60 నుంచి 100 శ్వాసలు అంటే నిమిషానికి 72 శ్వాసలు అని అంటారు. అలా తీసుకోవడం వలన మనిషి వచ్చేసి 100 సంవత్సరాల జీవితకాలం మనిషికి వచ్చేసి. ఈ విధంగా మన యొక్క శ్వాసక్రియలను బట్టి ఆరోగ్య ఎంతో జీవిస్తుందో మనకు అర్థమవుతుంది. మనం అవసరానికి మించిన ఆహారం తీసుకోవడం వలన మనకు గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువై రక్తనాళాలలో గోడలకు కొవ్వుగా మనకి పెరిగిపోవడం వలన ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. రక్తం నుండి గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ రెండూ కలిసి శక్తిని జనింపజేస్తుంది. అప్పుడు రక్తనాళాల ద్వారా హృదయంకు ఏర్పాటు సరఫరా చేస్తుంది. హృదయానికి కావాల్సిన శక్తి తగ్గిపోయి రక్తనాళాలు సన్నబడిపోవడం వలన హార్ట్ అటాక్ గా రావడానికి ఈ కారణం అవుతుంది. మనం తీసుకునే ఆహారం అధికం వల్లనే మనకు హార్ట్ అటాకులు రావడానికి ఎక్కువగా కారణం అవుతుంది. కాబట్టి ఈ అపానవాయు ముద్ర చేయటం వలన ఆహార నియంత్రణ, ఎంతవరకు మనకి ఆకలి అనిపిస్తే ఏ పదార్థాలు, సరైన ఆహార పదార్థాలు తీసుకోవడం వలన మనకి ఈ హార్ట్ అటాకులు రాకుండా ఉంటాయి. ఆయిల్స్ కానీ మనకు వచ్చే ఆయిల్స్ అన్ని కూడా ఒక్కటి కూడా సరైనవి లేవు. కాబట్టి గానుగ నుంచి వచ్చినటువంటి శ్రేష్టమైన ఆయిల్స్ తీసుకోవడం వలన మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ గురి కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆయిల్స్ అన్ని 300 అన్ని కల్తీతోనే వస్తున్నాయి కాబట్టి అవి గమనించిన మాస్టర్స్. మేడం గారు ఇందాక చెప్పినట్టుగా ఆకు ప్రెజర్ పాయింట్స్ మనకి ఎడమ చేతిలోని ఈ చిటికిన వేలు భాగంలోని ఈ క్రింద భాగంలో మనకి హార్ట్ సంబంధించింది. ఇది ఇంజెక్షన్ కంటే ఫాస్ట్ గా పనిచేస్తుంది మాస్టర్స్. ఈ పాయింట్ లో కింద కరెక్ట్ గా ఈ పాయింట్ లో
ఒక 5 సెకండ్స్ ఇట్లా ప్రెస్ చేసి అట్లా ఉంచి వదులుతూ అట్లా 10 to 15 టైమ్స్ చేయాలి ప్రతిరోజు. ఉదయం సాయంత్రం అలా చేసుకుంటుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. మా నాన్నగారికి నేను ప్రాక్టీస్ చేశాను. మా నాన్నగారు కూడా నేను ఈ క్లాసులు అటెండ్ అయినప్పుడు రంగనాథ్ సార్ గారు మాకు వారం రోజుల ముందు ఈ క్లాస్ మాకు చెప్పారు. ఆ టైంలో ఆయనకి అనుకోకుండా అది గ్యాస్ ప్రాబ్లమో తెలియలేదు నాకు, హార్ట్ ప్రాబ్లమో తెలియదు. నేను ఆ ప్రెజర్ చేసుకుంటూ నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఆయన అప్పటికే స్ట్రోక్స్ వచ్చినాయని చెప్పారు. కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టంట్స్ 2 వేశారు. ఈ రోజున ఆరోగ్యంగా తిరుగుతున్నారు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. నాకు తెలిసిన వైద్యం ఆ రోజు చేయడం వలన మా నాన్నగారిని ఆ రకంగా నేను కాపాడుకోగలిగాను. ఇంకో పాయింట్ వచ్చేసి మన మణికట్టుకి 2 వేళ్ల కిందన ఇంకో ఆక్యుప్రెషర్ పాయింట్ ఉంటుంది మాస్టర్స్. ఈ పాయింట్ కూడా సేమ్ ఇట్లా ప్రెస్ చేస్తూ ఒక 5 సెకండ్స్ అలా ఉంచి 10 to 15 టైమ్స్ రోజు ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రతి ఒక్కరూ చేయవచ్చు. ఆరోగ్య సమస్య ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా దీన్ని వచ్చేసి ముఖ్యంగా హార్ట్‌కి స్టంట్స్ వేయించిన వాళ్ళు గానీ, బైపాస్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. ఉదయం 40 నిమిషాలు, సాయంత్రం 40 నిమిషాల పాటు వీళ్ళిద్దరు కూడా చేయొచ్చు. సాధారణంగా ఉన్నవాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావు. వచ్చిన వాళ్ళు దీని నుంచి మళ్ళీ గురి కాకుండా ఉండటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ అపానవాయు ముద్ర. గ్యాస్ ప్రాబ్లం నుంచి మనకి చాలా మంది గ్యాస్‌తో ఇబ్బంది పడుతుంటారు. ఈ ముద్ర చేయడం వలన మనకి గ్యాస్ అనేది కూడా రాకుండా ఉంటుంది. అదేవిధంగా పారాలిసిస్‌కు అద్భుతంగా పనిచేస్తుంది ఈ ముద్ర. మలబద్ధకానికి కూడా ఎంతగానో పనిచేస్తుంది ఈ ముద్ర. మైగ్రేన్ తలనొప్పికి కూడా ఈ ముద్ర ఎంతగానో పనిచేస్తుంది మాస్టర్స్. ఈ విధంగా అపానవాయు ముద్రను ప్రతిరోజు అభ్యాసం చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించవచ్చు. ఈ ముద్రతో పాటు మనం ప్రాణముద్ర కూడా ప్రాక్టీస్ చేయాలి మాస్టర్స్. ఎందుకంటే ఈ ప్రాణముద్ర చేయడం వల్ల మనలోని ఇమ్యూనిటీ పవర్‌ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి చూపిస్తాను చూడండి మాస్టర్స్. ప్రాణముద్ర వచ్చేసి బొటన వేలికి చిటికెన వేలు, ఈ ఉంగరపు వేలుని కలుపుతూ ఈ 2 వేలుని స్ట్రైట్‌గా ఉంచుకొని 2 చేతులలో ఈ విధంగా ఉంచుకొని చక్కగా కాళ్ళ మీద, తొడల మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ మన శ్వాసను గమనిస్తూ ఉన్నా గానీ ఈ ప్రాణముద్ర అనేది మన యొక్క ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే బూస్టింగ్‌గా పనిచేస్తుందన్నమాట. ఈ ప్రాణముద్ర అనేది ఎంతగానో అనేక రకాల ప్రయోజనాలు ఉంటవి. మనకి ఇక్కడ వచ్చేసి చక్కగా ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుంది. ప్రతి ముద్ర ఏ ముద్ర ప్రాక్టీస్ చేసినా గానీ దాని తర్వాత ఒక 10 మినిట్స్ గనక ఈ ప్రాణముద్రను ప్రాక్టీస్ చేసినట్లయితే మన యొక్క ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది.